హాయ్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు రెండు కుడితే ఒకే పక్కకి కుడతాం, లేదా ఒకటి తిరగా ఒకటి మరగా కుడతాం. ఇలా చాలా సార్లు నాకైతే జరిగిందండి. మీకు కూడా అలా జరుగుతుందా? అయితే ఇవాళ ఆ వీడియో గురించే కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఇలా చేసుకోండి. ఎప్పుడు కూడా మనం తికమక పడకుండా ఉంటాం. చూసారు కదా, ఈ బ్లౌజ్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ అంచుని చూసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అది మాత్రం తిరగండి. మనం తిరగా మరగా మనం ఒక్కసారి చూసుకొని మనం లైనింగ్ క్లాత్ కానీ అతుక్కొని చక్కగా ఒక సూది పిన్నిస్ పెట్టేసుకుంటే మనకే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఇదే మనకే ఒరిజినల్లా అనిపిస్తుంది, కానీ ఇది కాదు. మనకే ఆ పక్కన ఉన్నదే మరగన్నమాట. అలా మనమే ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తూ ఉంటుంది. తీరా బ్లౌజ్ అంతా కుట్టేశాక అయ్యో అంటే ఏటి సుఖం, అంతవరకు జరగవలసింది జరిగిపోయాక కొన్ని జాకెట్లు అయితేనండి విప్పడానికి కుదరదండి. చాలా సతమతమవుతూ ఉండేదాన్ని. ఇవన్నీ నేను ఒకప్పుడు చేసిన దాన్నే కదండి. అందుకే ఇలాంటి ఇబ్బంది మీకు కలగకూడదని నేను ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను. మనం ఇలా లైనింగ్ ముందే చూసుకుని మనం ఏదో కొంచెం చీకట్లోనో లేదంటే ఇంట్లోనో కుడుతూ ఉంటాం. ఆ చీకట్లో మనకి కనిపించదు. అయితే మనం ముందుగానే ఇలా బ్లౌజ్కి జాకెట్టు లైనింగ్ అతికేసుకుని ఒక సూది పినిసి పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనం కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది పడకుండా ఉంటాం. చూసారా, ఇలాగే మనకి ఎదర భాగం కూడా చక్కగా ముందే మనం వీటిని అమర్చేసుకుంటే ఏది తిరగో ఏది మరగో మనం కటింగ్లోనే చూసేసుకొని లైనింగ్లు వాటికి వేసేసుకొని చక్కగా ఇప్పుడు గమ్ముతో కూడా ఈ లైనింగ్లు అయితే అతుక్కుంటున్నారండి. మీకు కుదిరితే అలా కూడా అతుక్కోవచ్చు. ఇలా అతికి ప్రతి దానికి ఒక సూది పినిస్ సహాయం పెట్టి అలా మనం అమర్చేసుకుంటే అండి కుట్టేటప్పుడు టకటక కుట్టడిపోతుందండి. మనకి పని కూడా చాలా సులువవుతుంది. ఇలా చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇప్పిన జాకెట్టే ఇప్పి కుట్టిన జాకెట్టే కుట్టి రోజంతా దీని పనే సరిపోతుంది మనకి. ఇది నేను కొత్తగా నేర్చుకునే వారికి మాత్రమే నేను చెప్తున్నానండి. ఎందుకంటే అన్ని సమస్యలు వాళ్ళకే ఉంటాయండి. పాపం కదా, ఏదో కష్టపడి కుడతం వచ్చింది, నేను ఇవాళ చాలా బాగా కుట్టేశాను అనుకునేసరికి అంతా బాగుంది అనుకునేసరికి రెండు ఎదర భాగాల్లో ఒక పక్కకే కుట్టడం, ఒక చెయ్యి ఒక పక్కకే గుంట తీయటం ఇలా చాలాసార్లు జరిగిందండి. అందుకే మనం ముందు కటింగ్ చేసుకున్నప్పుడే ప్రతి దానికి ఇలా పిన్నులు అమర్చుకుంటే చక్కగా మనకి ఇప్పే పని లేకుండా ఉంటుంది. చూసారా, ప్రతి ముక్కనే నేను ఇలా సూది పిన్ని సహాయంతో అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేస్తున్నానండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మీరు మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.